1980లో ప్రపంచ ఇంధన వినియోగంలో చైనా వాటా కేవలం 7% మాత్రమే. కానీ 2024 నాటికి అదే చైనా ప్రపంచంలో వినియోగించే మొత్తం ఇంధనంలో 28% ఉపయోగిస్తోంది. అంటే ప్రపంచంలోని ప్రతి 4 యూనిట్ల ఇంధనంలో 1 యూనిట్ను ఇప్పుడు చైనా ఒక్కటే వినియోగిస్తోంది. ఈ అద్భుతమైన మార్పు ఎలా జరిగింది? గత 4 దశాబ్దాల్లో ప్రపంచ ఇంధన వినియోగ కేంద్రం పూర్తిగా మారిపోయింది. 1980లో అమెరికా, యూరప్, జపాన్ వంటి అభివృద్ధి చెందిన దేశాలు ప్రపంచ ఇంధనంలో దాదాపు 3/2 వంతులు వినియోగించేవి. కానీ 2024 నాటికి పరిస్థితి పూర్తిగా మారింది. ఇప్పుడు అభివృద్ధి చెందుతున్న దేశాలే ప్రపంచ ఇంధన వినియోగంలో 65% వాటాను కలిగి ఉన్నాయి. ఈ మార్పుకు ప్రధాన కారణం చైనా. 1980లో చైనా కేవలం 19 క్వాడ్రిలియన్ BTU ఇంధనాన్ని మాత్రమే వినియోగించింది. కానీ 2024 నాటికి అది 171 క్వాడ్రిలియన్ BTUSకు చేరుకుంది. ఈ పెరుగుదల వెనుక చైనా ప్రపంచ తయారీ కేంద్రంగా ఎదగడం, వేగవంతమైన నగరీకరణ, పెరిగిన పారిశ్రామిక ఉత్పత్తి మరియు కోట్లాది మంది ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడటం వంటి కారణాలున్నాయి. మరో ఆసక్తికర విషయమేమిటంటే, చైనాను మినహాయించిన అభివృద్ధి చెందుతున్న దేశాలు 2024లో 223 క్వాడ్రిలియన్ BTU ఇంధనాన్ని వినియోగించాయి. ఇది అభివృద్ధి చెందిన అన్ని దేశాల మొత్తం వినియోగం కంటే కూడా ఎక్కువ. అంటే ప్రపంచ ఇంధన డిమాండ్కు ఇప్పుడు ప్రధాన ఇంజిన్ ఆసియా మరియు అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలే. అదే సమయంలో అభివృద్ధి చెందిన దేశాల్లో ఇంధన వినియోగం 1980లో 176 క్వాడ్రిలియన్ BTUS ఉండగా 2024లో అది కేవలం 212 క్వాడ్రిలియన్ BTUSకు మాత్రమే పెరిగింది. అంటే వారి ఇంధన అవసరాలు దాదాపు స్థిరస్థాయికి చేరుకున్నాయని అర్థం. ఇప్పుడు మరో ఆశ్చర్యకరమైన పోలిక, 2024లో చైనా ఒక్క దేశం వినియోగించిన ఇంధనం అమెరికాను మినహాయించిన అన్ని అభివృద్ధి చెందిన దేశాల మొత్తం వినియోగాన్ని కూడా దాటిపోయింది. ఇది ప్రపంచ ఆర్థిక శక్తి సమతుల్యత ఎంతగా మారిపోయిందో స్పష్టంగా చూపిస్తోంది. ఇంధన వినియోగమనేది ఒక దేశ ఆర్థిక శక్తికి అద్దం లాంటిది. ప్రపంచ తయారీ కేంద్రంగా మారిన చైనా ప్రపంచంలోనే అతిపెద్ద ఇంధన వినియోగ దేశంగా కూడా అవతరించింది. ఇక రాబోయే సంవత్సరాల్లో ఎలక్ట్రిక్ వాహనాలు, కృత్రిమ మేధస్సు, డేటా సెంటర్లు, పారిశ్రామిక విస్తరణ ఇవన్నీ కలిసి ప్రపంచ ఇంధన పటాన్ని మరింతగా మార్చే అవకాశం ఉంది. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన డేటా, విజ్ఞానభరితమైన ఫ్యాక్ట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.